వెల్కమ్ టు స్పార్క్ సోలార్ సొల్యూషన్స్. ఈరోజు ఇన్స్టాలేషన్ చేయడానికి తెనాలి దగ్గర ఉన్న పెద్దపూడి విలేజ్కి అయితే రావడం జరిగింది. ఇన్స్టాలేషన్ కంటే 2 రోజుల ముందే మెటీరియల్ని సేఫ్గా కస్టమర్ ఇంటికి పంపించడం జరిగింది. ఇది G+1 హౌస్ కావడం వల్ల స్టెప్స్ మీదుగా మా మెటీరియల్ని పంపిస్తున్నాము. ముందుగా అయితే లెగ్స్ని సపోర్ట్ రాడ్స్ని స్టెప్స్ మీద నుంచి బిల్డింగ్ మీదకి మా టీం మెంబర్స్ 1 by 1 హెల్ప్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత పర్లిన్స్ అనేవి 18 ఫీట్స్ ఉంటాయి కాబట్టి స్టెప్స్ మీద తీసుకొని వెళ్ళడం జరగదు. అందుకే కింద నుంచి బిల్డింగ్ మీదకి రోప్ కట్టేసి పంపిస్తున్నాము. అలానే రాఫ్టర్స్ని కూడా రోప్ కట్టేసి పంపిస్తున్నాము. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ని కూడా స్టెప్స్ మీద నుంచి 1 by 1 బిల్డింగ్ మీదకి తీసుకొని వస్తున్నాము. చూస్తున్నారు కదా, మా టీం మెంబర్స్ 1 by 1 ప్యానల్స్ని కూడా సేఫ్గా షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రక్చర్ స్టార్ట్ చేయాలి. ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఆర్డిప్ గాల్వనైజ్డ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ వచ్చేసి బిల్డింగ్ మీద ఉన్న పెంటోస్ మీద మౌంట్ చేయాలి. ఇది వచ్చేసి సౌత్ డౌన్ నార్త్ అప్ డైరెక్షన్ లో మౌంట్ చేయాలి. ఇక్కడ మేము ఫ్రంట్ 9 feet అలానే బ్యాక్ 10 feet లెగ్స్ ని అయితే యూజ్ చేస్తున్నాము. ముందుగా 2 లెగ్స్ ని నిలబెట్టి లెవెలర్ పెట్టేసి కరెక్ట్ అలైన్మెంట్ వచ్చాక డ్రిల్ తో లెగ్స్ హోల్ కొట్టేసి లెగ్ కి రాఫ్టర్ కనెక్ట్ చేస్తున్నాము. కదా, మా టీం మెంబర్స్ పెంట్ హౌస్ మీద నిలబడి స్ట్రక్చర్ ని మౌంట్ చేస్తున్నాము. మొత్తం స్ట్రక్చర్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ లెగ్స్ కి వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ కొట్టేసి యాంకర్ బోల్స్ ని హోల్లో పెట్టాక ఆమెతో కొట్టాము. ఇప్పుడైతే ప్యానల్స్ ని స్ట్రక్చర్ మీదకి అయితే ఎక్కిస్తున్నారు.
వాడు పాట పాడడం ఎందుకు లబ్బిలు అన్నాడు. Final gates to open to a new tomorrow. Using this motion, Buen toma toma más de ఈ ప్యానెల్స్ వచ్చేసి రెజాన్ టాప్కాన్ బైఫేషియల్ ప్యానెల్స్. ఇవి వచ్చేసి 580 వాట్ నుంచి 700 వాట్ వరకు ఉంటుంది. ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల మీరు మీ కరెంట్ బిల్ ని అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈ డీసీ వైరింగ్ వచ్చేసి డీసీడీబీ బాక్స్ దగ్గరికి పంపిస్తున్నాము. ఇప్పుడైతే ఇన్వర్టర్ మౌంటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ ఇన్వర్టర్ వచ్చేసి 5 కిలోవాట్ వన్ ఫేస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ కి ఎల్సిడి స్క్రీన్ కూడా ఉంటుంది. దీనిలో మనం పవర్ ఎంత జనరేట్ అవుతుంది అని చూసుకోవచ్చు. దీని ఎఫిషియన్సీ వచ్చేసి 97.5% వరకు ఉంటుంది. దీని వ్యారంటీ వచ్చేసి 8 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ ఏసీ వైరింగ్ అయితే పైప్ ద్వారా మీటర్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నాము. మొత్తం ఇన్వర్టర్ మౌంటింగ్ అలానే వైరింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 3 ఎర్తింగ్స్ పైప్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాము సిస్టమ్ సేఫ్టీ కోసం. ఏసీ ఎర్తింగ్ అలానే డీసీ ఎర్తింగ్, లైటింగ్ అరెస్టర్ ఎర్తింగ్. ఎర్తింగ్స్ తర్వాత లైటింగ్ అరెస్టర్ సోలార్ ప్యానెల్స్ కంటే కొంచెం హైట్గా మౌంట్ చేసేసి మా ఇన్స్టాలేషన్ వర్క్ని అయితే కంప్లీట్ చేశాము. ఈ 5 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ మంత్లీ యావరేజ్గా 900 యూనిట్స్ ఎలక్ట్రిసిటీవి జనరేట్ చేస్తుంది. నెట్ మీటర్ వచ్చాక వీళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆల్మోస్ట్ జీరో అవుతాయి. మీరు కూడా మా ద్వారా సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్పై ఇచ్చిన మా నెంబర్కి కాల్ చేయండి.